చూడండి, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన మనస్సాక్షి జీవితంలో ప్రభు దగ్గర, మనము దేవుని దగ్గర మేలు పొందుకోవాలి. దేవుడు నలుదిశలా ఆవరిస్తాడండి. నలుదిశలా మన మన రోదన వింటాడు. మన బాధ ఎరిగినవాడు, మన అక్కర్లు ఎరిగినవాడు, మన కష్టాలు ఎరిగినవాడు. యెహోవా కనులు ప్రతి స్థలం మీదుండును, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి. సామెతలు 15వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. యెహోవా కన్నులు ప్రతిది ఆయన మరుగైనది లేదు. ప్రపంచాన్ని ఆయన కన్నులతో చూస్తాడు. ఎక్కడైనా ఉంటాడు, ఏ చోటైనా ఉంటాడు, అందరిలో ఉంటాడు, అందరి బాధలు ఉంటారు. కనుకనే మనము బ్రతుకు జీవుడు అంటూ ఆయన శరణాగతులై మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఈ కుటుంబాన్ని, సంసారాన్ని, బాధ్యతను, భారాన్ని, సమస్యని నా మీద ఉంచావు గనక నా జీవితంలో కృపాక్షేమలు వెంట రావాలి. నా జీవితంలో గొప్ప మేలు జరగాలి. నీ సన్నిధిలో, నీ వాక్యంలో నేను పరితపించాలి. నీ వాక్యంలో నేను దీవించబడాలి. నీ వాక్యంలో కట్టబడాలి. నీ వాక్యంలో నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. నేను నీ వాక్యములో భరుతురాలనై నీ సన్నిధిలోను జీవించే భాగ్యతను, ధన్యతను నాకు దయచేయి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక అయా నాకు నా జీవితంలో ఒక కరుణ కటాక్షించి నాకు దీర్ఘాయుష్నియ్యి, నా ఉడుదుడుకుల్లో నీవు నన్ను కాపాడమని ఎప్పుడూ ప్రభు పాదాల సన్నిధిలో గోజాడేవారిగా ఉండాలండి. మనం యాత్రికులం, ప్రయాణికులం. ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయే గుడారం. ఈ లోకంలో అన్నీ గృహంలో అలంకరించే పాత్రలు ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో వెలిగింపబడే పాత్రలుగా మీరున్నారు. చప్పలు కొట్టి మహింపడదాం. దేవుని సన్నిధిలో నేను ఒలేవ మొక్క వలె ఉందును. దేవుని సన్నిధిలో జీవించేవారు ధన్యులు, ధన్యజీవులు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, దేవుడిని సన్నిధిలో జీవిస్తున్నావంటే ఆయన కృప మీ మీద ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న 15వ వచనంలో ఉంటున్న మాటను మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, ఏమనుందంటే ఈ 2వ అధ్యాయంలో ప్రియమైన వారలారా, చదువుతున్నాను నేను. వారు అంతర్యాన్ని సాక్ష్యం చెబుతూ, వారు తలంపులు కూడా నేరాలు మోపుతూ లేక నేరం లేదంటూ ఉన్నప్పుడు వారికి హృదయం మీద ధర్మశాస్త్రం రాసి ఉన్నట్లుగా. చూడండి, ఇది ఒక చాలా ఆలోచన అయిన మాటను మనం కనపడుతూ ఉంటుంది. రోమిల్ రాసిన పత్రికలో కనపడుతూ ఉంటుంది. అంటే ఏమని అంటే, చూడండి, పౌలు గారు ఆత్మసత్యముతో చక్కటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏమని అంటే, మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు చుండగను వారు తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచూ లేక తప్పే లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయమందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని వారలారా, ఇక్కడ పౌలు గారు రోమిల్ రాసిన పత్రికలో మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, రోమిల్ రాసిన పత్రిక అంతరాంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఈ 2వ అధ్యాయానికి ఉన్న సారాంశం ఏమిటంటే, దేవునికి రాబోయే దేవుడు. చూడండి, ఈ అధ్యాయం అంతా ఏమి చెబుతుందంటే, యూదులు కూడా పాపములో ఉన్నారు, రాబోయే తీర్పు. చూడండి దేవుని వాళ్ళారా, యూదులు అక్కడున్న రోమిల్ రాసిన పత్రికలో యూదులు జీవించేవారు. అనేక సంఘాలు, రోమా సంఘానికి పౌలు గారు ఆయన దర్శనాన్ని చూశాడు. ఆయన ఏమై ఉన్నాడో కనుగొన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన దర్శనాన్ని చూసి దేవుని కొరకు, దేవునిలో ఉన్న అంతర్యాన్ని, ఆది కాండంలో జరిగే సందర్భాలను బట్టి అన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయ దర్శనంలో చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన విశ్వాసులారా, దేవునికి కలిగిన దర్శనం ఏముంది? దేవునికి కలిగిన ప్రేమ ఎంత ఉంది? దేవుని కలిసిన బాధ్యత ఏముంది? దేవునికి ఉన్న మనస్సు ఎవరికుంది? దేవుని ఆలోచన ఎవరు దాన్ని కొనసాగిస్తారు? దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ప్రేమ ఎవరు నిరూపిస్తారంటే
తన సంఘమే నిరూపించాలి. దేవునికి స్తోత్రం. దేవుళ్ళున్న ఫలాలు, దేవుళ్ళున్న సారూప్యము మీ దేవుడు ప్రతిబింబించాలి. ఆ వాక్యం విని ఆ వాక్యం ద్వారా మీరు కట్టబడాలి, కానీ భక్తిహీనులాగా కొనసాగించకూడదండి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారు తలంపులు ఒకదానికొకటి తప్పు మోపుచు లేక తప్పే లేదని చెప్పుకుండను ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయంలో యందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. రహస్యమందు ప్రకటన గ్రంథంలో చెబుతుంది. ప్రతి జీవితం అంతా జీవ గ్రంథమందు వేరొక గ్రంథమందు రాయబడుతుందంటే పౌలు గారు తన ఉద్దేశాలను ఆ సంఘానికి చెబుతున్నాడండి. ముఖ్యంగా సువార్త పౌలు గారు యూదులకు చెబుతున్నాడు. యూదులేమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, పౌలు గారేమో యేసుని గురించి బోధిస్తున్నారు. లోకం దేవుని సన్నిధికి వస్తుంది, ప్రార్థన నమ్ముకుంటారు, వినే మాటలు దేవునివి, చేసే శాస్త్రాలు లోక సంబంధమైనవి. వినేమేమో దేవుని మాటలు. అబ్బా, ఎంత పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, నేనంటే ఏమిటో మనం చూపిస్తాం దేవుని భక్తిలో. కానీ లోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం లోకంలో నేనేంటో చూపిస్తాం. ఇప్పుడు ఎవరి దగ్గర మెప్పు పొందుకుంటాం? లోకంలో మెప్పు పొందుకుంటారా సంఘము? బయట మరి దేవుని సన్నిధిలో మెప్పు పొందుకోవాలంటే దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఇద్దరు నిలబెట్టాడు, బలం కలిగిన వాడిని, బలం లేని వాడిని. ఆయన దగ్గర రొట్టె ముక్క ఉంది, ఎవరికి ఇవ్వాలి అమ్మా? వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇద్దరు నిలబెట్టారండి, బలమైన వాడిని ఒకడిని, బలహీనులని ఒకడిని. ఆ పిలిచిన ఆయన ఇద్దరు నిలబడండి అని చెప్పేస్తే ఇద్దరు నిలబడ్డారు. నా దగ్గర రొట్టె ఉంది, ఎవరికి ఇవ్వాలి? నెలకి ఇవ్వాలమ్మా? బలహీనమైన వారికి ఇవ్వాలంట. ఈరోజు దేవుని వారులారా, బలహీనమైన స్థితిలో ఉన్న వారికి చూడండి, దేవుని వారులారా, బలపరచడానికి దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది కనుక మనం సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ దేవుని దగ్గర మనము నిలబడబడే వారుగా పైకి నిలబడుతున్నాం, కానీ సంపూర్ణ భక్తి కొనసాగించలేము, లేకపోతున్నారండి. అక్కడ రోమీయులు రాసిన పత్రికలో యూదులేమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వారులారా, ఈ రోమీయులు రాసిన పత్రికలోని ఆ మాటను మనం ఇంకొక లోతైన మాటలు మనం చూద్దాం. అయితే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, అంతర్యామ చూడండి, మనస్సాక్షి. అపోస్తుల కార్యం 30:23 ఉంటుంది. పౌలు ఆ సమయంలో సభ వైపు తెరచూసి, అయ్యలారా, సోదరులారా, నేను నేటి వరకు దేవుని ఎదుట పూర్తిగా మంచి మనస్సాక్షిని బ్రతికి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా మనస్సాక్షి చెబుతుంది నేను ఎలాంటి వాడిను. నాకు ఎవరో చెప్పవసరం లేదు, నేనేమిటో నాకు తెలుసు అంటారు. చూసారా, లోకంలో నేనేమిటో నాకు తెలుసులే అంటూ ఉంటారు. దేవుని ఎదుట కూడా మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే మలినమైపోకూడదు, శపితమైపోకూడదు. మన మనస్సాక్షి నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పావురం వలె చూడండి, నిష్కపటమై పాము వలె వివేకమై జీవించమన్నాడు. వివేకం కలిగి పాము ఏందో కనపడితే దాన్ని చూడండి ఎలా మాయమైపోద్దు అంటే, మాయమైపోవాలని అక్కడ ఉదాహరణగా వర్ణించాడు దేవుడు. పావురం వలె నిష్కపటమై, పావురము మనం నిష్కపటమై ఉంటుంది, వివేకంగా ఉంటుంది. సంఘమా, దేవుని సన్నిధిలో పరాభివృద్ధి ఈ మాటలన్నీ మీరు ఫలించాలి. ఇంకా అబ్రహాం గారు దేవుని దగ్గర మాట్లాడుతూ దీవించే సమయంలో వచ్చాడు. అబ్రహామా, 17వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో, నా సన్నిధిలో నిందారహితుడే ఉండము, నా సన్నిధిలో నువ్వు నిందగలిగి ఉండు, నీ మనస్సాక్షి విషయంలో నాకు నిందారహితుడే ఉండము, నేను దీవిస్తున్నాను అంటాడు. చూడండి, దేవుడు దీవించే విషయంలో ముందుగా హృదయ పరిశీలిస్తాడు. దావీదుని నా హృదయానుసారుడు అంటాడు. చప్పలు కొట్టండి. ఈరోజు ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. మన హృదయము ప్రభు సన్నిధిలో తేటగా తెల్లగా కనపడాలి. మన హృదయము ఇష్టమైన హృదయంగా ఉండాలి. మన హృదయము ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి. లోకం నచ్చినట్లుగా, లోకంలో లోక జీవితాన్ని
జీవించేవారుగా ఉన్నట్లయితే అది మీ ఇష్టం. మరి సంఘం చెబుతుంది విశ్వాసులకు తగదది, దేవుని నమ్మిన వారికి తగదు. మనము ప్రభువుకి ప్రియులైన వారుగా ఉన్నాం, పిల్లలుగా ఉన్నాం. పిల్లలు ప్రభువుని నచ్చినట్లుగా చేయాలి, తండ్రి చెప్పినట్లుగా చేయాలి. అందుకని అంటున్నాడు అనమాట పౌలు ఆ సమాజంలో సభ వైపు తెరి చూసి, అయ్యలారా నా సహోదరులారా, నేటి వరకు దేవుని ఎదుట పూర్తిగా మంచి మనస్సాక్షితో బ్రతికాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తున్నాడే మనస్సాక్షి? నాలో ఉన్న క్రియలు ఎవరు చూస్తారు? నేనేం చేసినా ఎవరు చూస్తారు? నాకు తెలుసు నేను చేసినవి అంటూ ఉంటారు. దేవుడు అంతర్యామి తెలిసినవాడు. ఎందుకు ఈరోజు అంటే మంచి మనస్సాక్షి కలిగిన పౌలుగా ఉన్నాడు. ఒకప్పుడు ఆనుకరుడు, దోషకుడు, అనేక మందిని చంపాడు. క్రీస్తుని నమ్మే వారిని చూడండి, అనేక మందిని మరి చూడండి గుర్రాలతో కాళ్ళతో ఎంత గొప్ప హింసని సృష్టించాడు, చేశాడు. కానీ అలాంటి వాడిని దేవుడు పిలుచుకుని తన సాధనంగా అపోస్తులుగా దేవుడు ఒక మంచి పనికి పిలుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని వాళ్ళారా, దేవుని పిల్లలుగా రోజు పాఠం దేవుని మెచ్చినట్లుగా, దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. అలాగే చూస్తే మనస్సాక్షి మనపై దోషారోపణ చేయని వెడల దేవుని ఎదుట మనం ధైర్యం గలవారమే ఉంటాం. ఒక తప్పు ఎవరైనా మోపారనుకోండి, తప్పు చేయలే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా ధైర్యంగా మాట. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు కదా. దేవుని ఎదుటి కూడా నిలబడి గట్టిగా బలంగా చెబుతాం. చూడండి ఆ మాట ప్రియమైన వారులారా, మనస్సాక్షి విశ్వాసులుగా మన మనస్సాక్షిని, మన పవిత్రతను, దేవుని పవిత్రత మనకిచ్చాడు. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఆయన పిల్లలమే, ఆయన సొత్తైన జనంగమే. మనం నోటితో ఒప్పుకుంటే చాలు. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. మనం నోటితో ప్రభువా అని విశ్వసించి ఒప్పుకుంటే ఆయన పిల్లలమేనండి, ఇంకెక్కడో లేదండి. గనుక మనము రక్షింపబడిన పిల్లలుగా ఉన్నాం గనక చూడండి, యోహాను రాసిన పత్రిక 1 యోహాను పత్రిక 3:9, 19, 20 వచనం. త్వరగా మనము యోహాను రాసిన 1 యోహాను పత్రిక దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు పాపం చేయరు. దేవుని పిల్లలు దేవునికి ఇష్టమైనట్లుగా చేస్తారు. నీవు దేవుని సన్నిధికి వచ్చి పాపం చేస్తే దేవుని పిల్లలు కాదు, సాతాను పిల్లలే అని దేవుని వాక్యం చెబుతుంది. మనము పైకి మాత్రమే దేవుని పిల్లలుగా ఉంటాం, కానీ మన అంతరంగంలోని క్రియలు, శాస్త్రాలు, మన జీవితం అంతా ఎలా ఉండాలంటే, ఎవరైనా సరే దేవుని వారులారా, మరి ఏ వ్యక్తి అయినా, మరి దావీదు గారు మరి తన కుటుంబ విషయంలో ఎంతో వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దేవుని సన్నిధులు నిర్దోషులుగా, కుటుంబంలో ఎవరైతే భక్తుకుంటారో వాళ్ళకే మార్కులు. కుటుంబంలో సంతానంలో 10 మంది ఉన్నారండి, ఎవరికి వాళ్ళే భక్తిని చూపించుకోవాలి, కనపరుచుకోవాలి. ఎవరి కోట వాళ్ళకే, ఎవరు రేషన్ వాళ్ళకే. దేవునికి స్తోత్రం. ఎవరి ముద్ర వాళ్ళదే, రాజముద్ర ఎవరిదండి, ఎవరి ఆధారం వాళ్ళదే. ఈ లోకంలో ఎలాగైతే అధికారపూర్వకంగా ఉంటాయో, దేవుని దగ్గర కూడా లోకంలో ఎన్ని అధికారాలు ఉంటే, ఎన్ని చట్టం ఉంటే, దేవుని ఎదుట ఎవరి కాళ్ళే తండ్రి దోషమును తల్లి దోషమును ఒకళ్ళ మీద ఒకళ్ళకి రాదంటండి. ఒక తరం ఉంది, మీ దోషాలను మీ పిల్లల దోషాలు మీ మీదకి వస్తాయని ఉంటే తర్వాత చెప్తాడనమాట, ఒకరి దోషం ఒకరికి రాదు, ఎవరి దోషం వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళదే, వాళ్ళు కడుక్కోవాలి రక్తం ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను పత్రికలో రాస్తూ అంటాడనమాట. కనుక మనస్సాక్షి చంపుకొని జీవించేవారుగా ఉండొద్దండి. చాలామంది మనస్సాక్షి చంపుకుని, యోధా యేసుక్రీస్తు డబ్బు కోసం ప్రేమించాడు, సింహాసనం యేసుప్రవారి దగ్గరికి కోకొల్లలుగా జనం వస్తున్నారు. అప్పుడే ఆ కాలంలో యేసుప్రవారు 12 మంది శిష్యులను ఎన్నుకున్న సమయంలో యోధా యేసుక్రీస్తును కూడా ఎన్నుకున్నాడు. శిష్యులందరూ అంటాడు, అయ్యా చెట్టుకి చీడ పురుగు పట్టినట్లే ఇతను బుద్ధి బాగోదు, ఇతడంతా కుయోక్తిపరుడు అంటాడు. దేవునికి తెలుసు కదా,
దేవుని వాళ్ళారా, అలాంటి వాడిని కూడా చేర్చుకుని అందరికీ ఒకే ప్రేమ చూపించాడు. ప్రేమలో మార్పు లేదు. అందరిలాగానే ఆయన కాళ్ళు కడిగాడు. అసలు ఇతడు పుట్టకుండానే మేలేమో అని ప్రార్థన చేస్తాడు అతని గురించి. కానీ ఒక్కొక్క సమయంలో మరి 39 8 నాణ్యాలకి అమ్మాడండి ఇంచుమించు. బానిస బ్రతుకులు 40. ఆ ఎండు నాణ్యాలకి బేరం కుదుర్చుకొని లేఖనం ప్రకారం అతను పుట్టాలి, లేఖనం ప్రకారం అప్పజెప్పాలి కనుక అతడు తర్వాత మారు మనసు వచ్చింది. ఎప్పుడంటే యేసుప్రభువుని సిలివేసినప్పుడు మారు మనసు వచ్చింది. సుఖమేముందండి? అన్నీ ఉన్నప్పుడే చూడండి అంటారు, అన్నీ పోయిన తర్వాత చేతులు కాల్చుకుంటే సుఖమేముంది అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సందేశం ఏంటంటే భక్తి, భయము, శ్రద్ధాభక్తులు, పవిత్రత దేవునికే ఇవ్వాలి, కానీ మహిమ దేనికి మహిమను చెందకూడదని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బడిలో దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బడిలో దేవుని ఆత్మానుసారంగా జీవించమని చెబుతుంది. దేవుని సన్నిధి నేను ఏదైతే చెప్పానో మీరు దీన్ని అనుసరించి మీరు దీవెనలు పొందండి అని అంటాడు. చూడండి 1 యోహాను పత్రిక 3:19-20 చదివేసుకొని మరి త్వరగా 19వ వచనంలో మాటను మనం చదువుదాం. ఒక్క నిమిషం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. 18వ వచనం, దేవుని ప్రేమ ఎలాగు నిలుచును, చిన్న పిల్లలారా నా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతో సత్యమును ప్రేమింతుము. చాలామంది ఏమంటారంటే అండి, అక్కడ భక్తుడైన రాస్తూ చిన్నపిల్లలారా నాలుగుతో కాక, మాటతో నాలుగుతో. దేవుణ్ణి ఎన్నోసార్లు మనం మోసపరుస్తూ ఉంటాం. మాటతో మాట ఇచ్చేస్తాం, మాట నెరవేర్చలేం. మాటతో నాలుగుతో ఎన్నో ప్రశ్న. ఇప్పుడు వచ్చే సంవత్సరం నేను అబద్ధం ఆడను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక నుంచి ఇప్పుడును వచ్చే సంవత్సరం అబద్ధం ఆడను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక నేను అబద్ధం ఆడనండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా నిన్ను చూడాలని నీతో నడవాలని. ఇప్పుడు వచ్చే సంవత్సరం నేను అబద్ధం ఆడను. నా బతికేంతకాలం అబద్ధం ఆడనండి. అబద్ధకులకి పరలోక రాజు చూడలేదు. కుక్కలకి, మాంత్రికులకి, వ్యభిచారులకి, దొంగలకి, ఈ కేటగిరీలో ఉన్న ఏ వ్యక్తికి సైతం చెప్పే బోధకుడికి 2 తీర్పులు. విశ్వాసకు ఒక తీర్పు అయితే చాలా జాగ్రత్తగా బోధించాలి విశ్వాసులు. అందుకని ప్రియమైన పిల్లలారా, చిన్నపిల్లలారా, దేవునికి స్తోత్రం, మీకే వదిలేస్తా. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అబద్ధం ఆడినాడు. అసలు దేవుని పిల్లలు అసలు అబద్ధం ఆడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇవన్నీ విని చూడండి, ఏదో చూడండి, అలా కాకుండా ఇప్పుడు మనస్సాక్షిని ధైర్యం కలిగి మీరు ఎప్పుడైతే ప్రభు నిర్దోషులుగా ఉంటారో, నిష్కపటమై ఉంటారో, వివేకంగా ఉంటారో, పట్టుదల కలిగి ఉంటారో, ఆయన మహిమకు అర్హులుగా సాత్వికుడైన మోషే తను వెళ్ళేంతలో నమ్మకం వాడు. విశ్వాసులారా, మనం ఎవరికి యజమానుడికి నమ్మకం ఉంటే యజమానుడు తన వారికి దేవుని ఎలాగైతే సహకరిస్తాడో, మనం దేవుని పనిలో దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. మన యజమానుడు మన తండ్రి అయిన ప్రభువే. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఈ క్రియలు మాటతోనూ నాలుగుతో కాక క్రియల విషయంలో క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అదుకడే సమస్తమును ఎరిగి ఉన్నవాడు. దేవుడు మన హృదయముల కంటే అధికమైన సమస్తం ఎరుగు. మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు, మన అన్ని ఎరిగిన దేవుని దగ్గర మనము ఒదిగి ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలండి? నీవు కూడా ఉన్న ఏం పాట? గట్టిగా పాండే ఏం పాట మరి? దేవునికి స్తోత్రం. నన్ను దేవునికి స్తోత్రం. చక్కగా పాటలు పాడతారు. ఈరోజు వాక్యమే దేవుని వాళ్ళారా చూసినట్లయితే, ఇందువలన మనము సత్యముతో ప్రేమించుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయాల కంటే అధికుడే సమస్తం ఎరిగినవాడు. మన హృదయం ఏ విషయాలలో ఆయన యందు దోషారోపణ చేయనో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. దేవునికి స్తోత్రం. సమ్మతిపరచుకోవాలి.
సమ్మతించుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభువుని కడిగేసుకోవాలి. ప్రార్థనలో మన పాప క్షమాపణల ప్రభువు దగ్గర ఒదిగి సమ్మతించుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఎన్నో కూద్దానికి కాద్దానికి ఎన్నో తప్పులు మాట్లాడు. ఇంట్లో ఎవరైనా అప్పులోళ్ళు బయట వచ్చారనుకోండి, నాన్న ఉన్నాడంటే లేడండి, అమ్మ లేడండి, వేటకెళ్ళారండి, దేవునికి స్తోత్రం, అది తప్పే. దేవుని వల్ల ఈ కూడా తప్పే. కనుకనే చాలాగా ఎవరైనా సరే అది ఏ తారతమ్యములు దేవుని దృష్టిలో నిండు కొలతో కొలుస్తాడండి. ఆయన మనుషులు చూసి మనుషులు చూసి చూడండి, అందరికీ నిండు కొలతను కొలుస్తాడు. ఆయన అందరి దేవుడు, కరుణామయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రాకళ్ళు అన్నీ చూస్తాడు. మనస్సాక్షి నిమిత్తం మనము దేవుని వారిని చెప్పుకుని ముగించేసుకుందాం. చూడండి, 19వ వచనంలో మాటను మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మాటను చదువుకుని అలాగే చేయటం వల్ల దేవుని వల్లారా ఎలాగ చేయడం అంటే, మన సాటి విశ్వాసులను సహాయం చేయడం ద్వారా మన ప్రేమను రుజువు చేసుకుంటాం. ఒకటి తోటి సహోదరులకి సాటి విశ్వాసులకంట సహాయం చేసుకోవాలంట. ఆపదలు ఉన్నప్పుడు కానీ మనకున్న ప్రేమను చూపించాలంట. గనుక చూడండి, మనం వారిని ప్రేమిస్తున్నాం. మనకు తెలిసి ఉంటే మన దేవుని సత్యములో సరైన సంబంధం కలిగి ఉన్నామని ఎరిగి ఉంటాం. అప్పుడు దేవుని సన్నిధిలో మనకు నెమ్మది ఉంటుంది. మనకు నెమ్మది ఒకసారి ఉండదు. మనస్సాక్షి బాగోపోతే నెమ్మది ఉండదండి. మనం ఒకరినొకరుగా ప్రేమించాలి. దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాక్యం చెబుతుండే మనం అందరిని గౌరవించాలనుకుంటాం కదా, ముందు ఆ గౌరవించే తత్వాన్ని ముందు మనం అందరినీ గౌరవిస్తానంట. ఆ గౌరవం మనకి దేవుడు ఇస్తాడంట అండి. దేవునికి స్తోత్రం. గనుక దేవుని వారలారా, దేవుని సన్నిధి మనకు నెమ్మది ఉంటుంది. కొందరు క్రైస్తవులకు పాప విముక్తి రక్షణ తమకు ఉందని నిశ్చయత లేకపోవడానికి ఒక కారణం బహుశా ఇది ఉండవచ్చు. వారు తమ ప్రేమను క్రియలలో ఇతరులకు సహాయం చేయడంలో నిరూపించుకోలేరు. ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి దేవునికి కావాల్సినవి. ప్రేమించలేకపోతే గణగణలాంటి గంట లాంటి వాడిని. కొరింథీయులకు రాసిన పత్రిక 13లో పౌలు గారు చెప్తాడు ప్రేమను గురించి. ప్రేమ గణగణలాడి ప్రేమ లేనివాడైతే గణగలాని గంట లాంటి వాడంట. మనస్సాక్షి అన్నీ చెబుతాం కానీ దేవునికి అనుకూలంగా ఉండలేం. అనుకూలంగా ఉండాలండి. ప్రియులగా దేవుని పిల్లలు, మనుషులు లోక పిల్లలు వేరు, మనుషుల పిల్లలు. మనము గురించి సిలువ బహువాటంగా సిలివేసిన వరకు ఉంటామని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన చర్చి పిల్లలకి బయట జరిగే పిల్లలకి ఏమాత్రము తేడా లేదు. ప్రభు పిల్లలకి, ప్రభు సంఘంలో జీవించే వారికి, బయట ప్రమ్మని వారికి అదే సమాన కొలతతో ఉంది. దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకంగా ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తితో ఉండాలి, మనము గౌరవించాలి. లోక సంబంధమైన భక్తిని అనుసరించకూడదండి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు నేర్పే పాఠం. ముగించేస్తున్నాను. పాప విముక్తి రక్షణ తనకు ఉందని నిశ్చయత లేకపోవడం ద్వారా చూడండి, పాపం రక్షణ లేదు, పాప విమోచన లేదు, కనుక ఎలాగైనా జీవించవచ్చని జీవించే వాతవేయడం మనస్సాక్షి కలిగి. చాలా మనస్సాక్షులునే బైబిల్లో. సమయం లేదు కనుక ఈరోజు విశ్వాసులారా, నీ మనస్సాక్షి దేవునికి తెలుసు కనుక దేవుని దగ్గర అన్న చూడండి మనం చెప్పుకో, అన్న తన మనస్సాక్షితో కుమ్మరించుతుంది. దేవుని సన్నిధిలో తన వేదన, రోదన, కష్ట, అవమానాన్ని దేవుని సన్నిధిలో మనస్సాక్షి ఏడుస్తూ, అయా నా ఆపద, నా ఇబ్బందిని తీసివేయనప్పుడు దేవుడే వరమే చేశాడు. ఈరోజు చక్కగా వాక్యం ఉంటేనే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని ఎదుట చక్కగా మరి ప్రియమైన పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మీకు ఏ లోటు చేయడంటండి. దేవునికి స్తోత్రం. తమ ప్రేమల్లో ఇతరులను సహాయం చేయడంలో నిరూపించుకోలేరన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఉంది, దేవుని భక్తులం, దేవుని సన్నిధిలోకి విశ్వాసులుగా వస్తున్నాం. నీలో మనలో మార్పు ఉందా అంటే ఏమీ లేదు. ఇంకెందుకు, ఇంకా ఏమీ సరిసమానమే. సరిలేరు ఎవరికి సాటైన వారు అంటే దేవునికి ఇష్టలు కాదు, లోకానికి భక్తులు, దేవునికి పైకి మాత్రమే భక్తులు అన్నమాట. అలా ఉండకుండా ఈరోజు వాక్యం అది ప్రేమతోనూ బతిమాలతో హెచ్చరికతో కూడిన పాఠం కనుక ఎప్పుడు కూడా లోక సంబంధంగా జీవించక దేవుని ఎదుట మనస్సాక్షి విషయంలో మరియు మీరు దీవుని పొందాలని కోరుకుంటూ, మన హృదయము మన మీద నిందారమోపు మోపుతూ, మన హృదయం మన మీద నిందారమోపు మోపుతుందా? ఒకసారి మన హృదయంతో మనమే మాట్లాడతాం. మన హృదయంతో మనమే మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఏంటి అలా మాట్లాడా, అక్కడ అలా మాట్లాడకూడదు కదా, నీకు తెలీదా అని మనసులో గద్దిస్తూ ఉంటుంది.
ఉదాహరణగా చెబుతున్నా. మరి దేవునికి స్తోత్రం. ఏం చేయాలో అది చేయాలి కదా, ఇలా చేయాలి కదా, అలా చేయాలి కదా, నువ్వెందుకు అలాగా జీవిస్తున్నావని మనస్సాక్షి ఎప్పుడు మనల్ని తొందర పెడుతుంది, మనల్ని సరిచేస్తుంది. మనస్సాక్షి అంటే ఉదాహరణకి ఆత్మదేవుడిగా ఉండవచ్చు మనస్సాక్షి. దేవుని వాళ్ళారా, ఎప్పుడు విశ్వాసులుగా నింద మోపే కొన్నిసార్లు విశ్వాసుల హృదయంలో వారిపై నింద మోపుతాయి. అందుకారణము బహుశా వారు పాపం చేసి ఉండొచ్చు. చూడండి, అందుకని మనస్సాక్షి ఏం చెప్తుందంటే, నువ్వు అలాంటికి చేసావు, ఎలాంటికి చేసావు, ఇది తగదు కదా, మనం దేవుని పిల్లలం కదని మనస్సాక్షి హెచ్చరించినా కానీ గాలికి వదిలేస్తాం. ఒకప్పుడు మరి దేవుని వారులారా, ఒక పిచ్చి ఉందనుకోండి, ఏ సినిమా పిచ్చో, సీరియల్ పిచ్చో, తాగుడో, జోదమో, అరే చేద్దురా నాయన అంటే దాన్నే చేశారనుకోండి, చేస్తే ఏమవుతుందండి? దేవునికి స్తోత్రం, అది పాపమే. దేవుని ఎంత హెచ్చరించినా కానీ చేసిన పాపమేనండి. అయితే చూడండి, ఒకటి దేవుని వారలారా, యోహాను సువార్త 1:9 ఉంటుంది. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచి మనల్ని శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మదగిన దేవుడు, న్యాయవంతుడు. ఈరోజు ఇంకా ఎన్నో జీవితం జీవించాం, అర్థంగా జీవించాం. ఇక నుంచి అయినా ఒడంబడిక చేసుకున్న ప్రభు, నా జీవితంలో నీవు కొలువే ఉండాలి, నా వెలుగు, నా దీపాన్ని వెలిగించు, నన్ను ఆశీర్వదించు. నా జీవితం నీకు ఇష్టంగా లేదు, కానీ ఇప్పుడు నా హృదయాన్ని నీకు ఇస్తా అని చూడండి. ఎక్కడ అంటాడనమాట, యోహాను సువార్త, యోహాను పత్రిక 1:9 ఉంటుంది. మన పాపములను ఒప్పుకుంటే, చూడండి, దేవుని సన్నిధిలో ఇంకా నీ పాపములు ఒప్పుకుంటూ పాపం చేస్తే అది దేవునికి తగదండి. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపములను క్షమించి అన్యాయమంతటి నుంచి మనల్ని శుద్ధి చేస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మన పాపములను క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని పెడతాడు. సమస్తమైన న్యాయాన్ని, అన్యాయాన్ని, చెడుతనాన్ని, మన మనసును కడిగివేస్తాడండి. దేవునికి స్తోత్రం. కడిగివేస్తాడు మన మనసుని. ఈరోజు ఒక్కసారి ఒడంబడిక చేసుకుని, ప్రభువా, నేను నా జీవితంలో తెలిసి తెలియక, తెలిసినా చేసినా ఏ అతిక్రమమునైనా సరే ఒప్పుకుంటే, అందుకని అంటాడు ఎబ్రీ రాసిన పత్రిక 9:14 ఉంటుంది, నేను ఇలాగైతే క్రీస్తు రక్తం మీ మీద మనస్సాక్షి నిమిత్తం దేవుని సేవ కోసం నిర్జీవులకి నేను విలిచి మరీ ఎక్కువ శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతమైన ఆత్మ ద్వారా తను తానే నిష్కలంకుడుగాను దేవునికి సమర్పించుకుంటూ ఆయన రక్తము ద్వారానే, దేవునికి స్తోత్రం, ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కనుక మనస్సాక్షి విషయంలో మరి ఇంకా లోక సంబంధంగా అలవాట్లుగా దీవించొద్దని దేవుడు చెబుతున్నాడండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదాము చూడండి, సత్యము నెరిగి ప్రజల పాపము చేసినప్పుడు వారి మనస్సాక్షి గాయపడింది. ఏం చేయిందమ్మా? నువ్వు గాయపరుచుకుంటూ ఇంకా గాయాల్లోనే ఉంటావు. బహుబాటమైన సిలువేస్తున్న జీవితంలో విశ్వాసులకు తగదని మీరు ఒక ప్రత్యేకమైన పావురం. కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను, ఎటు చూసినాను, ఎటు ఏం చేసినాను, ఒకసారి కనిపించి నీ దారి చూపించవా. పావురమా, ఓ పావురమా, సంగమా, పావురము నీవే, ఓ పావురమా నీవే పావురం. కనుకనే ప్రియమైన వాళ్ళారా, క్రియలను బట్టి ఆ సాక్ష్యము కలిగి ఉన్నాడు. సత్యము నెరిగి ప్రజలు పాపం చేసినప్పుడు వారి మనస్సాక్షి గాయపడింది. గాయపడిన సమయాన మంచి సమరణీనులా నా గాయాన్ని కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి చించినావు దేవా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇకనైనా మీరు ప్రత్యేకం పడిన వారు, దేవుని వరపుత్రులు, దేవుని దత్తపుత్రులు, దేవుని ఆత్మ కలిగిన వారు, మీరు జ్యోతులై ఉన్నారు. ఈరోజు ఒక సందేశము, ఇకనైనా నేను ప్రభువుకు మెచ్చినట్లుగా ప్రభువుకు జీవించేవారుగా, లోక సభితమైన ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలుగా, దేవుని జ్యోతులుగా మీరు జీవించాలని ప్రభు. ఎందుకంటే మీరు నిత్య జీవ వారసులు, పరలోక వారసులు. పరలోకానికి చేరే ముందు పాపము సాతానుడు వలవేసి ఆకర్షించి నేను పాపం అనే సముద్రంలో నెట్టివేసి శాపాన్ని మూటగడతాడు. కనుక ఇక నుంచి అయినా
దేవునిని ఆదాము అవ్వలు మనసు గాయపడింది. దావీదు జీవితంలో ఒకసారి గాయపడింది. సౌలు జీవితంలో తను తాను కత్తితో పొడుచుకున్నాడు. చూడండి, దేవుని మాటను ఆజ్ఞను తిరస్కరించాడు. నువ్వు వెళ్ళి ఆ దేశంలో దేన్ని ముట్టుకోవద్దంటే వెళ్ళి చూడండి బలిసిన ఆవులను తెచ్చుకున్నాడు, శపితమైన తెచ్చుకున్నాడు. తన మనసును దేవుడు ఆత్మను తీసివేశాడు. అతడు చూడండి యుద్ధం వచ్చింది, శత్రు సైన్యం వచ్చింది, ఆ యుద్ధంలో ఓడిపోయాడు. దేవుని వల్ల తన కత్తితో తానే పడి చనిపోయినట్లుగా యోధా చూడండి, యోధా కూడా తన మనస్సాక్షిని తెలుసుకున్న తర్వాత ఉరిపెట్టుకు చనిపోయాడు. దేవుని వల్ల అలాగే హేరోదు చూడండి, దేవుని వల్ల పెంతుకోస్తు దినమందు ప్రజలు కూడా వారి మనస్సాక్షి 2:27 వారు ఆత్మ ఎప్పుడైతే మనస్సాక్షిలో దేవుని పరిశుద్ధాత్మ వారు నాలుకలు విభాగింపబడే శక్తితో అన్య భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవాన్ని పొందారు వాళ్ళు. ప్రియమైన ఏమైనప్పటికీ ఒకడు తప్పు బోధించిన వెడల అతడు తప్పు చేస్తూ ఎడతెగక మనస్సాక్షి కలిగి ఉంటాడు. చూడండి, ఏదైనా పొరపాటున ఒక బోధకుడు తప్పు మాట్లాడితే నిద్రపట్టదండి. అలాగే విశ్వాసులుగా మీరు బహుధైర్యం కలిగి లోక పాప విషయంలో దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుచేత పరిశుద్ధ లేఖనమందు రాయబడిన దేవుని చిత్తమును బట్టి మనస్సాక్షి కలుగునుట అభ్యాసం చేయాలి. దేవునికి స్తోత్రం. బడిలో పిల్లలు అభ్యాసం చేసి పాస్ అవుతారు. అభ్యాసం పిల్లలు ఆళ్ళ రాసిన ఇప్పుడు ఆహాలు రుద్దుతూనే ఉంటారు. కానీ దేవుని పిల్లలకు ఎప్పుడు మన మనస్సాక్షి విషయంలో వాక్యము ఎప్పుడు అభ్యాసం చేస్తూ, పిల్లలైతే పాలు, పెద్దలైతే బలమైన ఆహారం పెట్టాలి. పిల్లలకేమో పాలు పోయాలి, పెద్దలైకి ఆహారం. అందుకని పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాలు అంటే వాక్యము, పెద్దలైన వారికి బలమైన ఆహారం అనగా ఆ వాక్యం మీకే గనక మనస్సాక్షి, మంచి మనస్సాక్షి దేవుని వారలారా చాలా విషయాలు నిర్మలమైన మనస్సాక్షి దేవుని వెడల మన మనుషుల వెడల మన మనస్సాక్షి నిర్దోషులుగా ఉండాలంటండి. అన్ని విషయంలోనూ మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనస్సాక్షిని బట్టి ప్రభుత్వనకు లోబడి ఉండాలి. మనస్సాక్షిని బట్టి శ్రమ నొందిన వారుగా ఉండాలి. మనుషులను దూషించిన వారి వెడల మన మనస్సాక్షి కలిగి చూడండి, మనుషులు దూషించిన వారి వెడల మనస్సాక్షి, మనుషులు దూషించిన మనస్సాక్షి కలిగిన వారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడ్డ మనస్సాక్షులు కొందరు మంచి మనస్సాక్షిని త్రోసివేస్తారండి. కొందరు వాత చివాయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారంటండి. కొందరు మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటారండి. అట్టి వారు తమ హృదయంలో కఠినపరుచుకుంటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఎక్కడైనా ఉంటారు, ఎందులోనే ఉంటారు. హృదయము సమర్పణాన్ని జీవితం ఎందులోనే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. విశ్వాసులుగా మీకు తగదు గనక, మనకి తగదు గనక దేవుని పెండ్లి కుమార్తె నూతనమైన వాటిని ఆలోచిస్తూ ఉంటుంది. పెండ్లి కుమార్తె నూతన వస్త్రాలు ధరిస్తుంది. అలాగే నువ్వు పెండ్లి కుమార్తెగా ఉన్న సంఘము వయస్సు తారతమ్యము, రంగుభేదము, లింగభేదం లేదు కనుక మనం ఎప్పటికప్పుడు నూతనమైన పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడిన దేవుని సన్నిధిలో పాత్రలుగా మనము అభ్యాసం చేస్తూ దేవునికి నిర్దోషులుగా నిష్కలంకులుగా జీవించండి. దేవునికి స్తోత్రం. మంచి మనస్సాక్షి చూడండి, బలులు, ఆత్మ బలులు నిబంధనలో మనస్సాక్షి పవిత్రమైన పరచుకోవడం, బలులు, నీ సమర్పణ, నీ దేహం అనే ఆత్మ బలులు ప్రభు మనకి బలిపీఠంగా ఉండాలి. మన దేవునేమి దేవునాలమని మీరు ఎరగరా అంటాడు. నిర్జీవ క్రియలను రక్తమును గుర్చిన మనస్సాక్షి పవిత్రపరచుకుని దేవుని రక్తం ద్వారానే మనం కడగబడ్డాం కనుక నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తము బాప్తిస్మం దేవుని కొరకే విన్నపాలు. చూడండి, మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండడం ద్వారా ఆశీర్వాదాలు కోరుకుంటారు కనుక చివరగా అయితే ఒకడు బుద్ధిపూర్వకంగా పాపం చేసి తన మనస్సాక్షిని అణిసివేసిన వెడల అతడు భయంకరమైన శిక్ష పొందుతాడు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగానే ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి వచ్చిన ఫలాలు కనపడవు. చూడండి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంట ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఉంది కానీ దాని ఫలాలు లేవంట. దేవునికి స్తోత్రం. పూత లేదే, పిందే లేదే, పచ్చని ఆకులు ఉండే అంజూరపు చెట్టు ఒకటి నాటెను. ఫలాలు చూడండి, ఫలాలు లేని జీవితం మృదు. ఇంకా ఈరోజు ప్రియమైన వారులారా, బుద్ధిపూర్వకంగా పాపం చేసి తన మనస్సు అణిసివేసుకుని ఇంకా ఎంతైనా బరి దిగిపోయి లోకంలో పాపం, విచ్చలవిడి పాపం, పైకి భక్తి, దేవుడు కావాలి, దెయ్యం కావాలి. నువ్వు అలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. ఉంటే వెచ్చగా చల్లగా ఉండు. దేవుని వల్ల ఈరోజు పాఠంలో
మీరు దీవించబడాలనేదే దేవుని కోరిక. మీరు గొప్ప ఆశ్చర్యమైన క్రియల్లో చూడండి మిమ్మల్ని దేవుడు అనిసి కుదించి దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనస్సాక్షి విషయంలో ప్రభు పిల్లలుగా మీరు పేరు పెట్టుకున్నారు కనుక ఆయనకి ఇష్టలుగా జీవించండి. దేవుడు మీకు ఏది కావాలో అడగండి. మీరు అడగక మునిపి అక్కరగల తెలుసు కనుక మరి మీరు అటు రీతిగా మంచి మనస్సాక్షి కలిగి ఆయన కృపలో మీరు దీవించబడాలని కోరుకుంటూ ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారు ప్రార్థన చేయండి. ప్రేరేపణ గలవారు ప్రార్థన చేద్దాం.